కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టారని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఎన్నికల్లో గెలిపిస్తే యూరియా కోసం మహిళలు లైన్లో నిల్చొని జుట్టు పట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ కడియం శ్రీగారి ఇప్పటి వరకు రోడ్డు గుంతల మైపోయిపోయింది తప్ప ఇప్పటి వరకు ఒక తట్ట మట్టి ఎక్కడ పోయలేదు. బొద్దలు పడి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉన్నది. 21 నెలల్లో ఏ ఊరికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరినాయా అని చెప్పేసి ఒక్కసారి మనము ప్రశ్నించుకుంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్టు. ఒక్క పని అంటే ఒక్క పని కాలేదు. ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ఇంట్లో రైతు ఉంటే ఆ రైతుకు 11 సార్లు ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు కాలమైందంటే టింగ్ టింగ్ 2 సార్ల సప్పుడు వచ్చిందంటే బ్యాంకు ఖాతాలలో పైసలు పడ్డ సంగతి మనం అందరం కూడా మర్చిపోవద్దు. ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. రైతు దినమెల్లక ముందే 5 లక్షలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. కొడుకు మీద ఆధారపడొద్దని చెప్పేసి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆ ఇంట్లో రైతుకు బిడ్డ ఉంటే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం పేరుతో వేడి నీళ్లకు చన్నీళ్ళ లెక్క 1,00,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. మనసున్న మహారాజు కేసీఆర్ గారు, మనసున్న మహారాజు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కిట్లు లేవు, 13,000 బిడ్డ పుడతలేదు, కొడుకు పుడితే 12,000 లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆడవాళ్ళు మహిళలందరికీ గృహలక్ష్యం పేరుతోటి 2,500 ఇస్తారన్నాడు, ఇచ్చిందా? 0. ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తానన్నాడు, కొనిచ్చిందా? 0. తర్వాత 2,000 పెన్షన్ 4,000 చేస్తానన్నాడు, ఇచ్చిందా? ఇయ్యలే, 0. వికలాంగులకు 4,000 కాదు 6,000 ఇస్తానన్నాడు, అదొక పెద్ద 0. తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు, ఇచ్చిందా? 0. దానికో పెద్ద 0. అదేవిధంగా రుణమాఫీ అందరికీ చేస్తానని చెప్పిండు, చెయ్యలేదు, దానికి 0. రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, దానికి బండి 0. అదేవిధంగా ఈరోజు 24 గంటల కరెంట్ ఇక్కడ రావట్లేదు, యూరియా ఎక్కడ దొరకట్లేదు. అన్నమో రామచంద్ర అనేది విన్నాం కానీ ఇలా యూరియో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. ఇలా యూరియా కోసము లైన్లలో నిలబడి చనిపోతా ఉన్నారు, సొమ్మసిల్లి పడిపోతా ఉన్నారు, ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు. రాత్రి 12 గంటలకు పోయి లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా మొత్తం కూడా 10 ఎకరాల అంటే 10 రోజులు తిరిగినా కూడా ఒక్క బస్తా దొరకలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేసి నీ ఇంటి ముంగట నేను వాచ్మెన్ గా ఉంటాను, దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవాలని ఈ సభాముఖంగా నీకు హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు పక్క మండలమైన ఒక బుద్ధం తీసుకొచ్చి పెద్ద మనిషి చేసి ఆ వ్యక్తి తీసుకొచ్చి స్టార్టింగ్ ఎంతో ఈ దేశం ఉన్నాయి కంపెనీలు, ఆ దేశం ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి అన్న ఉద్దేశంలో తీసుకొచ్చి మనం లింగాలకు ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్తా. ఆ రోజులలో మంచి మెజారిటీ ఇచ్చి గొప్పగా గెలిపించడం. ఆయన వచ్చినాక ఏమున్నదంటే ప్రతి విలేజ్ లో ఒక నలుగురు బాగుపడితే చాలు, ఒక నలుగురు బాగుపడి నలుగురికి ఉత్సాహం ఇచ్చి నలుగురు ఎదుర్కొంటే ఊరంతా బాగున్నట్టే మనం అంతా బాగుంటుంది. అట్లాంటి అప్పుడు మేము ఎందుకంటే అక్కడ విధి విధానం నచ్చక గ్రూపు రాజకీయాలు చేస్తుంటే పోయేలాగా ఈ లింగాల గణపూర్లో రాయడానికి ఎలాంటి అవకాశం ఇప్పుడు ఇచ్చాలి. అన్ని రోజులు రాజకీయ జీతం ఇచ్చిన రాజాన్ని వదిలిపెట్టి ఈ రోజు ఏం చేస్తున్నాడు, సజం శ్రీవారికి టికెట్ వస్తుందనగానే పోయి జాయిన్ అయిన వ్యక్తి ఒక పార్టీ పదవులు ఎప్పుడు పదవులు అధికారం ఉండాలి, ఎప్పుడు ఏ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఆ విధానం ఉన్న వ్యక్తిని ఈసారి మండలంలో లింగాల గణపూర్ నుంచాలి. ఇప్పుడు మళ్ళా ఆ పార్టీలో గదే గ్రూపు రాజకీయాలు చేసే వ్యక్తిని మా మండలం ఒక విధి విధానం ఏ పార్టీలో ఎదురుగా ఒక పద్ధతి ఉండేది, ఆ బుర్రని ఈ లింగాల గణపూర్ నుంచి పంపించడానిగా మేము నిర్ణయం ఉంచలేదు.